వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విద్యార్థులను గుర్తించడంలో, ఉద్యమకారులను గుర్తించడంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కమిటీ వేయడం జరిగింది. కేకే కమిటీ ఇలా మొట్టమొదటిసారిగా అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఈ ఉద్యమమే లేదు, ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో గౌరవనీయులు కేకే కమిటీలో ఉన్నటువంటి కోదండరామ్ సార్ కానీ, పొన్నం ప్రభాకరణ కానీ, అద్దెంకి దయాకరణ కానీ, ఆ కమిటీ సభ్యులందరూ కూడా, రాముల నాయక్ కానీ, మోతి శోభన్ రెడ్డి గారు కానీ, వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి పిలిచింది ఉస్మానియా విద్యార్థి చేసింది. దాని తర్వాత అన్ని యూనివర్సిటీలను పిలిచారు. అది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. నిజంగా మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లనే మా పిలుపునందుకొని గ్రామీణ స్థాయి దాకా ఉద్యమాలు జరిగినాయి. విద్యార్థులు ఉద్యమం చేశారు, ప్రజా సంఘాలు ఉద్యమం చేశారు, ఉద్యోగులు ఉద్యమం చేశారు. దీంట్లో సర్వం త్యాగం చేసిన వాళ్ళు విద్యార్థులు. ఉద్యోగులు ఉద్యమానికి మద్దతుగా వచ్చారు, ఉద్యమం చేశారు. కానీ వారు ఆ టైంలో జీతాలు తీసుకుంటూ కూడా ఉద్యమం చేసిన సందర్భం ఉన్నది. అంటే కేటగిరీ చేయడంలోనే నిజమైన త్యాగం ఎవరు చేసిరు, ఫస్ట్ త్యాగం ఎవరు గుర్తించాలన్న దాంట్లో ఈ ప్రభుత్వము అలాగే కేకే కమిటీ దాన్ని గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చనిపోయిన కుటుంబాలు మెయిన్గా వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇక్కడనే ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, మిగడ సాయి కుమారు, సంతోషు ఆర్ట్స్ కాలేజ్ కురేసుకున్నారు. ఇక్కడ ఎన్సీసీ గేట్ దగ్గర మన సిరిపురం యాదయ్య, ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ నిండనే విద్యార్థులు ఎంతోమంది బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర ఈ ఉస్మానియా గడ్డకున్నది. వాళ్ళు చచ్చిపోయారు, మేము బతుకున్నాం, అంతే తేడా. ఇలా చనిపోయిన తర్వాత జైల్లో పడ్డటువంటి బిడ్డలకు, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి బిడ్డలకు ఇలా అమరవీరుల కుటుంబాలను గత ప్రభుత్వము కొంతమందిని గుర్తించింది. మరింత మందిని ఈ అమరవీరుల కుటుంబాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదిగా ఒక బాధ్యత కలిగినటువంటి విద్యార్థి ఉద్యమకారుడిగా మాకంటే ముందు త్యాగం చేసిన వాళ్ళు అమరవీరులు కాబట్టి వాళ్ళను ముందు గుర్తించి ఇంకా మిగిలిన కుటుంబాలకు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, రెండవదిగా ఉద్యమకారులలో ప్రధానంగా జైలుకి వెళ్ళిన వాళ్ళని, దెబ్బలు తిన్న వాళ్ళని, సర్వస్వం వాస్తవంగా పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇలా కెరీర్ మొత్తం లాజ్ చేసుకొని పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం అయిపోతుండే, నీరు గారిపోయే సమయం అది. అట్లాంటి సమయంలో ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని మొత్తం ఆ పుస్తకాలని పక్కన పెట్టి ఒక్కొక్కరు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యేది, గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యేది, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేది. వాళ్ళ కెరీర్ మొత్తం లాజ్ చేసుకొని జీవితాన్ని త్యాగం చేసి ఈ నేల విముక్తి కోసము వాళ్ళ సొంత నేలను వదులుకొని పోరాటం చేసినటువంటి బిడ్డలు విద్యార్థి ఉద్యమకారులు. కాబట్టి గొంతమ్మ కోరికలేం కావు. గత ప్రభుత్వంలో కొంతమందిని కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గత ప్రభుత్వం కొంతమందిని చేసింది. కానీ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం కూడా కొంత ఎందుకో నిరాసక్తి చూపించింది. ఇలా ఈ ప్రభుత్వంలో కూడా మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. గత ప్రభుత్వంలో దాదాపు ఒక డబల్ డిజిట్లో వాళ్ళను ఉద్యమకారులను వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా చేసుకున్నారు. ఇలా కొంతమందిని రాజకీయంగా అట్లా ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వము కార్పొరేషన్ చైర్మన్లుగానో, సభ్యులుగానో, కమిషన్ చైర్మన్లుగానో, సభ్యులుగానో నియమిస్తే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే టికెట్లు ఇచ్చే క్రమంలో, ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో టికెట్ ఇచ్చే క్రమంలో విద్యార్థులు కూడా ఈ పార్టీ వైపు ఉండి ఆశించిన వాళ్ళు ఉన్నారు. కానీ టికెట్లు కోల్పోయినరు. కనీసము ఈ నామినేట్ పోస్టులను వస్తాయని చెప్పేసి ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి జరిగింది, మరింత మందికి జరగాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామన్నటువంటి నినాదం చేర్చారు దాంట్లో మేనిఫెస్టోలో. దాన్ని 250 గజాల జాగనివ్వడంలో ఇలా అందరికీ ఒక ఆశాభావం కలిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ఉన్నది. దాంట్లో భేషజాలు లేకుండా కొంతమంది జైలుకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ విరోచితంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాళ్ళు రెక్కలు విరగొట్టుకున్నారు. కొంతమంది ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలను కూడా గుర్తించాలి. వాళ్ళు ఇక్కడికి ప్రత్యక్షంగా మా దగ్గర రాకపోవచ్చు, కానీ కాలక్రమంలో చనిపోయారు. రవీంద్ర నాయక్ చనిపోయారు, నరసయ్య చనిపోయారు, రీసెర్చ్ స్కాలర్ నరసయ్య మాతో పాటు ఉద్యమంలో పనిచేసిన బిడ్డ. అట్లా శివరాజ్ చనిపోయారు. అట్లా వాళ్ళ కుటుంబాలను గుర్తించాలి. ఇలా వాళ్ళు బతికిలేరు, మాతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు బతికిలేరు ఇవాళ. కాబట్టి వాళ్ళ కుటుంబాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము విద్యార్థి చేసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి 250 గజాల ఇంటి స్థలం ప్రధానంగా కేకే కమిటీ పిలిచిన రోజు 2 అంశాలు క్లియర్గా చెప్పడం జరిగింది. 250 గజాల జాగుతో పాటు ఒక ఎమ్మెల్యే రిటైర్డ్ అయితే ఎంత పెన్షన్ ఉంటుందో అంత గౌరవ వృత్తిని ఉద్యమకారులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారులతో పాటు కాకతీయ మిగతా ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి, అది పెద్ద సమస్యనే కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడనో బిల్డింగ్లకు కానీ రంగులకు కానీ రకరకాల వృధా ఖర్చు అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. రంగు ఇవాళ వేస్తే రేపు వెలిసిపోతుంది, కానీ మా జీవితాలు వెలుగుతాయని చెప్పేసి గుర్తు చేస్తూ వృధా ఖర్చులు పక్కన పెడితే మా అందరి జీవితాల్లో వెలుగు వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాష్ట్రం ఏర్పడి
ఇలా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ కేబినెట్ ఉన్నదంటే, గత ప్రభుత్వంలో కేబినెట్ ఉన్నదంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ త్యాగం వల్లనేనని చెప్పేసి గుర్తు చేస్తూ, దయచేసి ముఖ్యమంత్రి వారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వచ్చి ఇక్కడికి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. దీన్ని తాత్సారం చేయకుండా మా విద్యార్థులు అన్నారు, మేము ఉస్మానియా విద్యార్థి చేసి నుంచి సోనియా గాంధీ వరకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పొచ్చిన వాళ్ళం, మమ్మల్ని పిలిపించుకున్నారు అక్కడికి. కాబట్టి వారి మీద నమ్మకం ఉన్నది, ఇక్కడ నాయకత్వం మీద కూడా నమ్మకం ఉన్నది. దయచేసి ఆ డిసెంబర్ 9 లోపు ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి మా విద్యార్థులందరూ భావిస్తున్నారు. ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను.